హాయ్ ఫ్రెండ్స్, ఇగోండి చూస్తున్నారు కదా. ఈరోజైతే మనం 4 లీటర్స్ ఆయిల్, ఇది 2 లీటర్స్ బాటిల్, 1 లీటర్ బాటిల్ అండి. 4 లీటర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తాం. దానికి వచ్చేసి ఇదిగోండి నువ్వులు, నల్ల నువ్వులు, నల్ల జీలకర్ర, మెంతులు, మర్రి చెట్టు ఊడలండి. ఈ ఊడలు ఎలా పెరిగితే మన హెయిర్ గ్రోత్ కూడా అంతే బాగా పెరుగుతుంది. ఇది వచ్చేసి ఉసిరి ఆకు, ఇది వచ్చేసరికి తులసి ఆకు, ఇది ఏమంటారు కరివేపాకు, ఇది కరివేపాకు, ఇది వచ్చేసరికి పుదీనా, వేపాకు అండి. తర్వాత వచ్చేసరికి ఇది గోరింటాకు, ఒంటిరెక్కెర్ర, మందార పువ్వులు, ఉసిరికాయ, పెద్ద ఉసిరికాయ అండి, పచ్చళ్ళకు వాడుకుంటాం కదా ఆ ఉసిరికాయ, మందార ఆకు, గులాబీ రెప్పలు అంటే గ్రీన్ కలర్ కాడలు ఉంటాయి కదా అవి తీసేయాలండి. ఇది వచ్చేసరికి తమలపాకు చిన్న చిన్న ముక్కలు చేసుకుని యాడ్ చేసుకుందాం. ఇవి వచ్చేసరికి అలోవెరా అండి, ఫ్రెష్ అలోవెరా, ఇట్ని పీసెస్గా కట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది గుంటగరడాక అండి. మొత్తం మనం 17 ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాము. ఈ 17 ఇంగ్రీడియంట్స్లో కూడా మనం చేస్తుంది భృంగరాజ్ ఆయిల్ కాబట్టి మనకి గుంటగరడాకే ఎక్కువగా కావాలండి. ఆయిల్కే కాదు, మనకి లేడీస్కి కడుపులో నీటి తిత్తులు అనేవి ఉంటాయి కదా, అలాంటి వాటికి ఈ గుంటగరడాకుని కర్రీ చేసుకు తినడం వల్ల అవనేవి అసలు పూర్తిగా కరిగిపోతాయండి. చాలా బాగా యూజ్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంక ఇప్పుడైతే ఆయిల్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, మన హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఏ కలర్లోకి వచ్చిందో. ఈ ఆయిల్ నేను ఎలా రెడీ చేశాను, ఎంతసేపు మరిగించానో మొత్తం మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసేయండి. బాయ్ బాయ్.